వివో బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేసినారు. ఇది వచ్చేసి వివో V70 FE. ఈరోజు వీడియోలో ఈ వివో V70 FE సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, దాంతోపాటు ఇదే బడ్జెట్లో దీనికన్నా ఏదైనా బెటర్ మొబైల్స్ ఉన్నాయా లేదనేది వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు ఆతకు చూడండి. ఇప్పుడు ఈ వివో V70 FE సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 120Hz 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు 1900 నిట్స్ దాకా హై బ్రైట్నెస్ మోడ్ HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే చూసినారు, 6.83 ఇంచెస్, దాంతోపాటు 1.5K రెజల్యూషన్. డిస్ప్లే మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మెయిన్గా వివో V సిరీస్ అంటే కెమెరా మీద ఎక్కువ హైలైట్ చేస్తారు. దీంట్లో కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా 200 MP విత్ OS కెమెరా ఉంటుంది. దీని నుంచి మీరు మంచి డీసెంట్ ఫొటోస్ వీడియోస్ అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా. దీంట్లో టెలిఫోటో కానీ పెరిస్కోపిక్ సెన్సార్ అయితే లేదు. ఇదే బడ్జెట్లో మనకు వేరే మొబైల్లో టెలిఫోటో కానీ పెరిస్కోపిక్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకు సెకండ్ కెమెరా వచ్చేసి యావరేజ్ అని చెప్పొచ్చు, 8 MP అల్ట్రా వైడ్ కెమెరా మాత్రమే. మెయిన్ కెమెరా మనకు డీసెంట్గానే ఉంటుంది. సెల్ఫీ కెమెరా 50 MP ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇదే ప్రైస్కే ప్రజెంట్ మనకు దీనికన్నా ఇంకా బెటర్ కెమెరా మొబైల్స్ కూడా ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే ఇది ఒక డీసెంట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. అంత సూపర్ అయితే కాదు, కెమెరాస్ మాత్రం యావరేజ్గానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7360 టర్బో ప్రాసెసర్. యాక్చువల్గా ఈ ప్రైస్కి ఈ ప్రాసెసర్ అయితే అంత వర్త్ అయితే కాదు. ఇదే బడ్జెట్లో దీనికన్నా ఇంకా బెటర్ పవర్ఫుల్ మొబైల్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ప్రాసెసర్ మాత్రం చాలా యావరేజ్గా ఉంటుంది ఈ ప్రైస్ రేంజ్కి. దాంతోపాటు LPDDR5 ర్యామ్ వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ స్పీడ్. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. దాంతోపాటు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. ఇవే వివో V70 FEలో ఉన్న ఫీచర్స్. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 38,000 రూపాయలు పెట్టినారు, అది కూడా 8+, 128GB. ఈ బడ్జెట్కి ఈ మొబైల్ అయితే అంత వర్త్ అయితే కాదు, ఎందుకంటే ఫీచర్స్ మాత్రం చాలా యావరేజ్ ఉన్నాయి, ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ పెట్టినారు. యాక్చువల్గా వివో V70 FE వచ్చేసి వివో V60నే జస్ట్ కొద్దిగా మాడిఫై చేసి మరీ రీలాంచ్ చేసినారు. వివో V60Eలో కూడా సేమ్ కెమెరా సెటప్, 200 MP OS కెమెరా కానీ 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా సెటప్ మాత్రం సేమ్ అని చెప్పొచ్చు. దాంతోపాటు ప్రాసెసర్ కూడా సేమే, ఈ MediaTek Dimensity 7360 టర్బో ప్రాసెసరు. దాంతోపాటు డిస్ప్లే అనేది కొంచెం చేంజ్ అవుతుంది. వివో V60Eలో వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే, ఇది వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే. దాంతో కొద్దిగా బ్యాటరీ బ్యాకప్ చేంజ్ అవుతుంది, ఒక 500 mAh. అంతే, జస్ట్ చిన్న చేంజెస్ అయితే చేసినారు ఈ రెండు మొబైల్స్కి. ఈ రెండు మొబైల్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఫీచర్స్ అని చెప్పొచ్చు, ఈ వివో V60Eకి ఈ వివో V70 FEకి. ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొచ్చా లేదంటే ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకొద్దండి. మెయిన్గా మీరు V సిరీస్ అంటే కెమెరా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. దీంట్లో మనకు జైస్ పార్ట్నర్షిప్ కానీ టెలిఫోటో కానీ పెరిస్కోపిక్ ఇలాంటి కెమెరా సెన్సర్స్ అయితే లేవు. కెమెరా మాత్రం యావరేజ్గానే ఉంటుంది ఈ ప్రైస్ రేంజ్కి. ఇప్పుడు ఇదే బడ్జెట్లో దీనికన్నా ఇంకా తక్కువ రేట్కే సేమ్ ఈ వివో బ్రాండ్ నుంచి రెండు బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. ఒక మొబైల్ వచ్చేసి వివో T4 అల్ట్రా. మెయిన్గా మీరు గేమ్స్ ఎక్కువ వాడతారు, పర్ఫార్మెన్స్ బాగుండాలా, దాంతోపాటు కెమెరాస్ బాగుండాలనుకుంటే వివో T4 అల్ట్రా తీసుకోండి. ప్రజెంట్ ఆ మొబైల్ 36,000 రూపాయలు ఉంది, విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే 35,000 రూపాయలకి వస్తుంది. దాంట్లో మనకి ఇంకా పెరిస్కోపిక్ సెన్సార్ కానీ, దాంతోపాటు ప్రాసెసర్ కూడా MediaTek Dimensity 9300+ ప్రాసెసర్ చేసినారు. పర్ఫార్మెన్స్ ఇంకా చాలా బాగుంటుంది వివో T4 అల్ట్రాలోన. దాంతోపాటు నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో V60. మీకు ఒకవేళ వివో V సిరీస్ నుంచే కావాలనుకుంటే దాంట్లో ఇంకా మనకు జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది, దాంతోపాటు టెలిఫోటో సెన్సార్ కూడా ఉంటుంది వివో V60లోన. దాంతోపాటు ప్రాసెసర్ కూడా Snapdragon 7 Gen 4. ఓవరాల్ ఈ వివో V70 FEతో కంపేర్ చేస్తే వివో V60 కానీ వివో T4 అల్ట్రా కానీ ఇవి రెండు కూడా బెస్ట్ మొబైల్సే. దీంట్లో కెమెరాస్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటాయి. ప్రజెంట్ అయితే ఈ వివో V70 FE మాత్రం అస్సలు తీసుకోదండి, ఈ 38,000 రూపాయలకి అంత వర్త్ అయితే కాదు. ఇంతకేసి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మా ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.